నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అమెరికా మరియు అలాగే ఇరాన్ మధ్య చర్చలైతే జరుగుతూ ఉన్న వేళ అమెరికా మరొకసారి ఇరాన్ పైన దాడి చేసింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపైన అమెరికా సైన్యం దాడులు చేసింది. ఇరాన్ పైన ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని చెప్పి అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్లో సీ మైన్స్ అమర్చే బోట్లపైన దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న దృష్ట్యా నియంత్రణ పాటించామని చెప్పి అమెరికా సైన్యం ప్రకటించింది. అలాగే ఇరాన్ వద్ద ఉన్న హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ యొక్క హార్ముజ్ జలసంధిలో సీ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆ యొక్క బోట్లపైన మేము దాడులు చేశాము, అలాగే ఇరాన్ క్షిపణి వ్యవస్థ నియంత్రణ పైన దాడి చేశామని చెప్పి అమెరికా ప్రకటించింది. మరి దీనిపైన ఇరాన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ రాబోయే రోజుల్లో శాంతి ఒప్పందం కుదిరి ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. హార్ముజ్ జలసంధి మూసివేయడంతో డీజిల్ పెట్రోల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. అలాగే ఇరాన్ ప్రతిదాడులు చేస్తే కానీ మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.